మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ శుభ ఆదివారం. ఈరోజు కూడా షార్ట్లో మరొక అద్భుతమైన విషయాన్ని విందాం. సాయి మనకు సర్వశక్తులను కలుగజేయుదురు. బాబా మా యందు కనికరించుము, మమ్ము కటాక్షింపుము. మంచి కానీ చెడ్డ కానీ చేయుటకు నీవు కర్తవని అనుకోరాదు. గర్వంకార రహితుడవై ఉండుము, అప్పుడే నీ ఫలచింతన అభివృద్ధి పొందును. చందన వృక్షములు మలయ పర్వతంపై పెరిగి వేడిని పోగొట్టును. మేఘములు వర్షమును గురిపించి చల్లదనము కలుగచేయుచున్నవి. వసంత ఋతువునందు పుష్పములు వికసించి వానితో దేవుని పూజ చేయుటకు వీలు కలుగుతున్నవి. అలాగే సాయిబాబా కథలు మనకు ఊరటను సుఖశాంతులను కలుగచేయుచున్నవి. సాయి కథలు చెప్పువారును వినివారును ధన్యులు పావనులు, వారు పవిత్రులు. అందుకు మనము పూర్తిగా నిరాడంబరముగా నిగర్విగా మసలుకోవలను. అప్పుడే మన పారమార్థిక ఆధ్యాత్మిక అభివృద్ధి వేగవంతమగును. ఈ విషయంలో మనకి క్లియర్గా అర్థమైందంటే, బాబా యొక్క కథలు విన్నా, బాబా యొక్క కథలు చెప్పినా, బాబాని స్మరించిన ఆ బాబా యొక్క ఆశీస్సులతో మనకి ఈ పారమార్థిక ఆధ్యాత్మిక అభివృద్ధి అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. అందరం కలిసి బాబా యొక్క నామస్మరణ చేద్దాం. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.